ప్రెసిడెంట్ గారు చెప్పారండి పెండింగ్ సబ్సిడీ ఇవ్వమని చెప్పేసి అది పూర్తిగా ఆ 2,80,00,000 ఇవ్వాలని. ముఖ్యంగా మరి కార్డులు కూడా ఈ మధ్యన 25 రోజులు ఆగిపోయి అవి కూడా ఈ మధ్యన ఇచ్చారు. అది రొటీన్గా ఆపకుండా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా కూడా వ్యవసాయదారులకి చిన్న ఇబ్బంది జరిగినట్లయితే వెంటనే స్పందించి న్యాయం చేస్తున్నారు. అంతకన్నా ఘోరం మా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళి ఏ రోజు తుఫాను వస్తుందో, ఏ రోజు కరెంటు వస్తుందో, ఏది వస్తుందో తెలియదు, ఏ రోజుకి ఎలాగుంటుందో తెలియదు. అలాంటి వాళ్ళు మా మత్స్యకారులు విస్మరిస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా విస్మరించకుండా రైతులకు ఎలాగైతే వ్యవసాయదారులు చూస్తున్నారో మాకు మత్స్యకారులు కూడా అలాగే చూస్తారని ఈ మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. ఎంత ఖర్చు అవుతుంది? 2 లక్షలు అవ్వచ్చు, 3 లక్షలు అవ్వచ్చు, 50,000 సుమారుగా ₹1,00,000 నుంచి 5,00,000 వరకు ఖర్చు అవుతుంది. అంటే సింగల్కి వెళ్ళొచ్చు, వారం రోజులకి వెళ్ళొచ్చు, 15 రోజులకి వెళ్ళొచ్చు. వీళ్ళందరికీ ఫిషింగ్ని పెట్టి ఆయిల్కి ఖర్చు అవుతుందండి. ఈ సబ్సిడీ వల్ల మీకు ఎంత కలిసి వస్తుంది? సబ్సిడీ వల్ల ఎంతో కొంత కలిసి. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పారు కదండి, ఆల్రెడీ టీడీపీ గవర్నమెంట్లో ₹12 శాంక్షన్ అయింది, ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఈ లోపేమో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఆగింది. ఇప్పుడు అది ₹15 చేయమని చెప్తున్నాం. 5,000 లీటర్ల డీజిల్ కూడా పెంచమని చెప్తున్నాం. అలాగే ఇచ్చినట్లయితే మత్స్యకారులు కొంత ఉపశమనం జరుగుతుంది.